డబ్బు సంపాదన కోసం కొందరు ఎంతటి దుర్మార్గానికి తెగబడుతుంటారు. మూగజీవాలను దారుణంగా హింసిస్తూ వాటి రక్తంతో వ్యాపారం చేస్తున్న ఒక ముఠా గుట్టును మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. పవిత్రమైన వైద్య వృత్తి పేరుతో ఒక నకిలీ పైస వైద్యుడు సాగిస్తున్న దుర్మార్గపు దందా వివరాలు బయటపడ్డాయి. అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయంటే ఇవి ఏంటంటే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. స్థానిక మటన్ షాప్ యజమాని ఒక నకిలీ వెటర్నరీ డాక్టర్తో కలిసి ఈ అక్రమ దందా చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు ఈ దందా అంటే గొర్రెలకు మేకలకు ఎలాంటి మత్తు ఇవ్వకుండా అత్యంత క్రూరంగా సూదులతో వాటి శరీరం నుంచి రక్తాన్ని పీల్చేస్తున్నారంట. ఏం చేస్తారు ఆ రక్తంతో, గొర్రెలు మేకల రక్తంతో? కేవలం రక్తమే కాకుండా వాటి నుంచి ప్లేట్లెట్లను వేరు చేసి ప్యాకెట్లు నిల్వ చేస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారంపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ కేంద్రంపై మెరుపు దాడి చేశారు. ఈ దాడి ఏకంగా 180 రక్త ప్యాకెట్లు ఉన్నాయంటండి. ముఠా సభ్యులు అత్యంత హీనంగా అడ్డగోలు రక్తాన్ని తీయటం వల్ల ఆ మూగజీవాలు తీవ్ర రక్తహీనతకు గురై 1-2 రోజుల్లో ప్రాణాలు కోల్పోతున్నాయంట. అలా చచ్చిపోయిన వాటిని మళ్ళీ తీసుకెళ్ళి అమ్ముకుంటారు కదా బయట. తమ స్వార్థం కోసం బతుకున్న జంతువులను ఇలా హింసించడం చట్టరీత్యా నేరం. ఈ రక్తాన్ని, దాని నుంచి తీసిన ప్లేట్లెట్లను కొన్ని రకాల వ్యాధులకు మందుగా నమ్మించి ఇతర రాష్ట్రాలకు అధిక ధరలకు అమ్ముతున్నారట. అయితే జంతువుల రక్తం తాగితే వ్యాధులు నయమవుతాంటంలో ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదట. తాగుతారా? డైరెక్ట్గా పచ్చి తాగుతారా? ప్లేట్లెట్లు ఏం చేసుకుంటారు ఇవి? ఇలాంటి మూఢనమ్మకాలతో ప్రజలు తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసుకోవద్దని నిపుణులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మటన్ షాప్ యజమాని, నకిలీ డాక్టర్లను అరెస్ట్ చేశారు. వారిపై జంతు హింస నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. ఇంకా లోతుగా విచారించాలి. ఇప్పుడు వీళ్ళు దీన్ని ఎవరెవరికి సప్లై చేస్తున్నారో, అంటే ఎవరెవరికి చేరవేస్తున్నారో, వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారో, ఇలాంటి వాటిపైన కూడా కొంత డీప్గా విచారణ చేయాల్సిన అవసరం ఉందండి.